గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాట్ జీపీటీ ఒక ఈ ఫ్రెండ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఎలా మీకు ఆల్రెడీ టెక్నాలజీ సెషన్ లో చెప్పినట్టు మీకు ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేయడం రాకపోయినా కూడా దాని స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అనేవి చాట్ జీపీటీ త్రూ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మనం హెల్ప్ తీసుకొని మీ మీ పిల్లలకి కూడా మీరు ఏదైనా స్టడీలో డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. మీకు మీ నీష్ రిలేటెడ్ గా మీ నీష్ నేమ్ యూజర్ నేమ్ ఏదైనా తెలుసుకోలేకపోయినా యూజ్ చేయొచ్చు. మీకు నీష్ ప్రాంప్ట్ ఇచ్చాము. నీష్ క్లారిటీ అయిన వాళ్ళు ఏదైతే B27 అనట్లేదు, B26-25 వాళ్ళు నీష్ ప్రాంప్ట్ మీ నేమ్, మీరు ఏం చేయగలరు, మీ స్ట్రెంగ్త్ అన్ని కూడా చెప్పిన తర్వాత అది ఈజీగా మీకు గైడ్ చేయగలిగింది కదా. సో అదే విధంగా మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా మీరు ఏ ప్రాబ్లం అయినా కూడా స్టక్ అయితే చాట్ జీపీటీ త్రూ ఈజీగా అయితే మీ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అంటే ఈజీగా అంటే నీష్ రిలేటెడ్ కానివ్వండి, మీ వర్క్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, మీరు ప్రొఫెషనల్ గా ఒక మెసేజ్ ఎవరికైనా చెప్పాలి అన్నా కూడా ఈజీగా చేయొచ్చు. అది ఎందుకు ఏంటి అనేది నేను మీకు పీపీటీ షేర్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూ బిజినెస్ బెస్ట్ ఫ్రెండ్ అనేది చాట్ జీపీటీ. జెమినై ఇప్పుడు ఇంక్లూడ్ అయింది. జెమినై అనేది గూగుల్ వాళ్ళది. ఇది అప్డేట్ వర్షన్ ఉంటుంది. చాట్ జీపీటీ కూడా కొంచెం ఈజీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఏ లాంగ్వేజ్ అయినా చెప్పొచ్చు. అది ఎలా ఏంటంటే మీకు టైప్ చేయడం రాదు, ఒకవేళ ఇంగ్లీష్ రాదు అనుకోండి, మీరు తెలుగులో కూడా టైప్ చేసి మీరు అడగవలసిన లాంగ్వేజెస్ లో దాన్ని అడగొచ్చు. సో అది మల్టీ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది అండ్ మనకి దానికి తగ్గట్టుగా రిప్లై అయితే ఇస్తుంది. Simple, friendly guide for women entrepreneurs and coaches. No tech background needed. Let's explore two powerful tools that can help your business grow, save your time. ఎందుకు యూస్ చేయాలి? మనము గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని మళ్ళీ ఒక బుక్ ఏదైనా చదివి మళ్ళీ దాని గురించి న్యూస్ లోకి వెళ్ళి సెర్చ్ చేసి మనం ఒక టాపిక్ రిలేటెడ్ ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇవన్నీ చేసేదానికంటే చాట్ జీపీటీకి నేను ఈ ఈ పీపీటీ చేయాలనుకుంటున్నాను, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ నీష్ రిలేటెడ్ గా వెళ్ళాలనుకుంటున్నాను, నా టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు అని మనం ఎంత క్లియర్ గా మనం ఇన్పుట్ ఇస్తే అది అంత క్లియర్ గా అవుట్పుట్ ఇస్తుంది. సరే ఇది ఇంత ఈజీ కదా, వన్ లైన్ వర్డ్ లో ఇచ్చేస్తే ఆన్సర్ ఇస్తుందా అంటే వన్ లైన్ లో కాదు. మీరు ఎంత డీటెయిల్డ్ గా క్వశ్చన్ అడిగితే అది అంత డీటెయిల్డ్ గా ఆన్సర్ ఇస్తుంది. లేదు రైట్ ఎ క్యాప్షన్ అని వన్ లైన్ లో అడిగితే అది నార్మల్ గా ఒక క్యాప్షన్ లాగా ఇచ్చేస్తుంది. అలా కాకుండా మనం కొంచెం డీటెయిల్ గా ఇవ్వాలి. సో మేక్ యువర్ వర్క్ ఈజీ అండ్ ఎవ్రీ సింగిల్ డే. ఓకే, ఇది ఒక ఫ్రెండ్ రిలేటెడ్ బిగినర్ గా ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. వాట్ ఆర్ చాట్ జీపీటీ అండ్ జెమినై అంటే థింక్ ఆఫ్ దెమ్ యాజ్ ఎ స్మార్ట్ హెల్పర్స్. ఇమాజిన్ having a very knowledgeable friend who is always available, never tired, and can help you with writing ideas, answers, and planning any time of day or night. ఒక నాలెడ్జబుల్ ఫ్రెండ్ అనేది మీతో ఉంది, ఇంకా మీరు భయపడే అవసరమే లేదు. ఒకవేళ మీరు ఏదైనా ఏరియాకి వెళ్ళి లొకేషన్ రిలేటెడ్ ఏరియా మీరు ఏది అడిగినా కూడా అది ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. సో మీతో ఒక పర్సన్ ఉన్నట్టే కదా చాట్ జీపీటీ ఉంటే. దే అండర్స్టాండ్ యూ. Unlike old computer programs that needed exact commands, ChatGPT and Gemini understand every day and language like a real person does. You can type naturally the way you speak and they will understand you perfectly. They are like having a helpful assistant who knows a lot can help you with many tasks. ఏ టాస్క్ ఇచ్చినా కూడా అది మీకు హెల్ప్ చేయగలుగుతుంది. ఫ్రమ్ రైటింగ్ ఈమెయిల్స్ టు ప్లానింగ్ యువర్ బిజినెస్. ఒక ఈమెయిల్ రాయాలన్నా, ఫ్రీలాన్సర్స్ ఉంటారు, ప్రొఫెషనల్ గా ఒక పీపీటీ ఏదైనా డ్రాఫ్ట్ చేసి వాళ్ళకి ఒక పీడిఎఫ్ లాగా ప్రొఫెషనల్ గా వాళ్ళకి పంపించాలంటే డాక్యుమెంట్ క్లియర్ గా మీరు మీ క్లయింట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళ నీష్ రిలేటెడ్ ఇచ్చేస్తే అది క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనం అది క్లియర్ గా అవుట్పుట్ అనేది ఇస్తుంది. మీ బిజినెస్ కి మీకు లోగో కావాలి, లోగో డిజైన్ మీరు క్లాతింగ్ రిలేటెడ్ అయితే క్లాతింగ్ నా బిజినెస్ ఇది, ఉమెన్స్ టార్గెట్ ఆడియన్స్, నాకు లోగో డిజైన్ కి ఐడియా ఇవ్వు అంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ లాగా యాడ్ చేసి అది లోగో డిజైన్ ఇస్తుంది. లేదా మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయాలి, పోస్ట్ రిలేటెడ్ మీరు డీటెయిల్స్ ఇస్తే అది కూడా క్రియేట్ చేసిస్తుంది. మీకు ఒక స్క్రిప్ట్ కావాలి, మీరు ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ రీల్ రిలేటెడ్ గా మీరు టాపిక్ ఇచ్చేసారనుకోండి, ఈ టాపిక్ పైన నా ఆడియన్స్ వీళ్ళు, సో మీరు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చెప్తే అది డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ స్క్రిప్ట్ ఇస్తుంది, దానికి క్యాప్షన్ ఇస్తుంది, ట్యాగ్ వర్డ్స్ ఇస్తుంది, కీవర్డ్స్ ఇస్తుంది, అన్ని కూడా
ఇచ్చేస్తుంది ఈజీగా. ఓకే, వై ఆర్ దే కాల్ చాట్ బోట్స్ అంటే ద నేమ్ ఈస్ సింపుల్ బికాస్ యూ చాట్ విత్ దేమ్ జస్ట్ లైక్ సెండింగ్ ఏ వాట్సాప్ మెసేజ్ టు ఏ ఫ్రెండ్. యూ టైప్ యువర్ క్వశ్చన్ ఆర్ రిక్వెస్ట్ అండ్ దే రిప్లై విత్ హెల్ప్ఫుల్ ఆన్సర్స్. ఇప్పుడు రీసెంట్లీ మనకి వాట్సాప్ లో కూడా వాట్సాప్ బిజినెస్ యూజ్ చేసే వాళ్ళకి ఏ అసిస్టెంట్ బోట్ వచ్చింది. మన బిజినెస్ రిలేటెడ్ మనం చెప్పామనుకోండి, మనం రిప్లై ఇవ్వకుండానే కస్టమర్ క్లయింట్ ఎవరైనా మెసేజ్ చేస్తే మన బిజినెస్ ని అర్థం చేసుకొని అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో లైక్ ఏ బాట్, మీకు ఒక బాట్ ఫ్రెండ్ లాగా. సో యూ టైప్ ఏ క్వశ్చన్, రైట్ ఎనీథింగ్ యూ నీడ్ హెల్ప్ విత్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్, నో స్పెషల్ వర్డ్స్. ప్లీజ్ డోంట్ స్క్రిబుల్ అండి, స్క్రీన్ ని స్క్రిబుల్ చేయొద్దు. నో స్పెషల్ వర్డ్స్, టెక్ నాలెడ్జ్ నీడెడ్. మీకు ఒక టెక్ నాలెడ్జ్ అవసరం లేదు, పోనీ ఇంగ్లీష్ లోనే అడగాల అంటే అవసరం లేదు, మీరు తెలుగులో కూడా అడగొచ్చు, అది అర్థం చేసుకుంటుంది. ఇంగ్లీష్ మీరు చాలా ప్రొఫెషనల్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే అవసరం లేదు, అది అర్థం అవుతుంది. మీరు ఎలా అడిగినా దానికి అర్థం అవుతుంది. ఏంటంటే ఇన్ డీటెయిల్ గా దానికి ఒక క్యారెక్టర్ ఇచ్చి యూస్ చేస్తే మనకు కొంచెం బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇట్ అండర్స్టాండ్స్ యూ, ద AI reads your message, think about it, and prepare helpful, personalized response just for you. It talks back. మీరు ఏది ఇచ్చినా అది మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తుంది అనమాట విత్ ఇన్ సెకండ్స్ లో. యు గ్రేట్ ఏ క్లియర్ ఆన్సర్, ఏ సజెషన్, ఒక డ్రాఫ్ట్ కానీ ఐడియా కానీ, లైక్ హ్యావింగ్ ఏ రియల్ కన్వర్షన్ టు గెట్ థింగ్ డన్. ఓకే, వై డూ వి నీడ్ దెమ్ వెన్ వీ హ్యావ్ గూగుల్? గూగుల్ ఉంది కదా సెర్చ్ చేసుకోవడానికి, చాట్ జీపీటీ ఎందుకు యూజ్ చేయాలి? దిస్ ఈస్ ఎ గ్రేట్ క్వశ్చన్. గూగుల్ ఈజ్ అమేజింగ్, బట్ చాట్ జీపీటీ అండ్ జెమినై డూ సంథింగ్ వెరీ డిఫరెంట్. హియర్ ఈజ్ అన్ ఈజీ వే టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. అంటే గూగుల్ ఎందుకు మనము గూగుల్ ఎందుకు వాడదు, జీపీటీ కానీ జెమినై కానీ ఎందుకు యూజ్ చేయాలి, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు కదా అని. గూగుల్లో మీరు సెర్చ్ చేయంగానే ఒక ఆర్టికల్ ఇస్తుంది, లేదా ఉన్న వరల్డ్ లో అన్ని ఆ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ అన్ని ఇచ్చేస్తుంది. దాంట్లో మీరు బెస్ట్ ఏది అని చూస్ చేసుకొని మళ్ళీ అది క్లిక్ చేసుకొని సెర్చ్ చేసి చేయాలి. ఇది ఏంటంటే అది లైబ్రరీ, యూ సెర్చ్ ఫర్ సంథింగ్ గూగుల్ అండ్ ఇట్ షో యూ 100 ఆర్టికల్స్, వెబ్సైట్ లింక్స్, రీడ్ త్రూ. అంటే ఎస్ఈఓ ర్యాంకింగ్ జరిగినవి కొంచెం పైన లింక్స్ ఇస్తుంది, మిగతావన్నీ కూడా ఉన్నవన్నీ తెచ్చేసి మీ ముందు పెట్టేస్తుంది. అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు కన్ఫ్యూజన్ అయిపోతారు మళ్ళీ అంత చూసి, కొంచెం టైం టేకింగ్ అన్నమాట. చాట్ జీపీటీ ఏంటంటే లైక్ ఏ లైబ్రేరియన్, దే అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్, పిక్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రియేట్ సంథింగ్ న్యూ ఫర్ యూ. మీకు ఒక కొత్తగా ఒక అదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు అడిగిన క్వశ్చన్ రిలేటెడ్ గా ఒక క్రియేట్ గా ఇస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. ఒక సమ్మరీ కానీ, ప్లాన్ కానీ, ఈమెయిల్ కానీ, ఒక ఫ్రెష్ ఐడియా అనేది మీకు ఇస్తుంది. ఓకే, చాట్ జీపీటీ అండ్ జెమినై క్రియేట్ సంథింగ్ యూస్ఫుల్, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ యూ. ఇవి రెండు ఏం చేస్తాయంటే మీరు అడిగిన క్వశ్చన్ కి మీకు ఏది బాగా హెల్ప్ఫుల్ అవుతుందో అది అంతవరకు మీకు ఇచ్చేస్తాయి అన్నమాట. సో మీరు మళ్ళీ దాన్ని ఇంకా సెర్చ్ చేసే అవసరం ఉండదు. థింక్ ఆఫ్ ఇట్ ఈస్ దిస్ వే, హియర్ ఈస్ ఎ రియల్ ఎగ్జాంపుల్, మేక్ ద డిఫరెన్స్ క్రిస్టల్ క్లియర్. ఇమాజిన్ యూ వాంట్ టు గ్రో యువర్ బిజినెస్ విత్ బెటర్ మార్కెటింగ్. మీరు ఒక మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు గూగుల్ ని అడగండి 100 ఆర్టికల్స్ అబౌట్ మార్కెటింగ్ ఫర్ స్మాల్ బిజినెస్. యూ విల్ నీడ్ టు రీడ్ త్రూ దెమ్ ఆల్ అండ్ ఫిగర్ అవుట్ వాట్ అప్లై టు యువర్ బిజినెస్ యువర్ సెల్ఫ్. ఈ టేక్ ఏ లాట్ టైం. నేను ఇప్పుడు చెప్పాను కదా, అది ఆర్టికల్స్ అన్ని సెర్చ్ చేసేసి ఒక క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నియర్ బ్యూటీషియన్ రిలేటెడ్ మీరు కొన్ని అడిగారు అనుకోండి, అవి ఆర్టికల్స్ అవన్నీ ఇస్తుంది. అదంతా చదువుకొని మీరు అందులో తీసుకోవాలి. చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ యువర్ హ్యాండ్ మేడ్ సోప్ బిజినెస్ అనుకోండి, హియర్ ఆర్ 5 రెడీ టు యూజ్ మార్కెటింగ్ ఐడియాస్ అండ్ డ్రాఫ్ట్ సోషల్ మీడియా పోస్ట్ యూ కెన్ పోస్ట్ టుడే. ఇట్ డస్ ద హార్డ్ వర్క్ ఫర్ యూ ఇన్స్టెంట్లీ. అంటే ఒక హ్యాండ్ మేడ్ సోప్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనగానే అది ఏం చేస్తుంది, రెడీ టు యూజ్ అయ్యేది స్క్రిప్ట్స్, 30 days కంటెంట్ ప్లాన్, ఆ స్క్రిప్ట్ ఎలా చేయాలి, పోస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, లోగో ఏం చేయాలి, మీరు నేమ్ ఏం పెట్టాలి, ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా ఇచ్చేస్తుంది చాట్ జీపీటీ. ఓకే, గూగుల్ కి కానీ చాట్ జీపీటీకి అదే డిఫరెన్స్. వెన్ టు యూస్ చాట్ జీపీటీ, యువర్ క్రియేటివ్ బిజినెస్ పార్ట్నర్. ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అంటే చాట్ జీపీటీ షైన్స్ బ్రైటెస్ట్ వెన్ యూ నీడ్ ఏ క్రియేట్ సంథింగ్. వర్డ్స్ కానీ, ఐడియాస్ కానీ, స్టోరీస్ కానీ, కంటెంట్ కానీ, ఇట్ ఈస్ లైక్ హ్యావింగ్ ఏ టాలెంటెడ్ క్రియేటివ్ పార్ట్నర్ సిట్టింగ్ రైట్ బిసైడ్ యూ.
Okay, brainstorming ideas. Stuck of what to sell next or how to name your product. ఆస్క్ చాట్ జీపీటీ. మీ ప్రోడక్ట్ ని సేల్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక డిఫరెంట్ యూనిక్ వేగా చేయాలి. ఎలా? నాకు కొన్ని ఐడియాస్ ఇవ్వు అంటే అది సెకండ్స్ లో ఇచ్చేస్తుంది. రైటింగ్ ఈమెయిల్ అండ్ పోస్ట్. మీరు ఒకరికి మీ క్లయింట్ కి ఈమెయిల్ రాయాలి లేదా ఒక పోస్ట్ రాయాలి. వెల్కమ్ ఈమెయిల్ రాయాలన్నా, ప్రమోషనల్ మెసేజ్ రాయాలన్నా, సోషల్ మీడియా పోస్ట్ కానీ చాట్ జీపీటీ ఫ్రెండ్లీ టోన్ లో మీకు ఇచ్చేస్తుంది. మీ థాట్స్ అనేవి నాట్ కాన్ఫిడెంట్ విత్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ లో రాయలేకపోతే టెల్ చాట్ జీపీటీ యువర్ ఐడియా సింప్లీ అండ్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు పాలిష్డ్ ప్రొఫెషనల్ వర్డ్స్. వెన్ టు యూజ్ జెమినై. ఇప్పుడు మనకి జెమినై న్యూ గా వచ్చింది, ఫస్ట్ నుంచి చాట్ జీపీటీ ఉంది. జెమినై ఏంటంటే గూగుల్ వాళ్ళది కాబట్టి కొంచెం అంటే ఇప్పుడు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది గూగుల్ వాళ్ళది. ఓకే. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ప్లాన్ యువర్ డే, సమ్మరైజ్ డాక్యుమెంట్స్. జెమినై కనెక్ట్స్ టు గూగుల్ సర్చ్ సో ఇట్ కెన్ ఫైండ్ మోస్ట్ రీసెంట్ న్యూస్, ట్రెండ్స్ అండ్ అప్డేట్స్ రిలివెంట్ యువర్ బిజినెస్ రైట్ నౌ. అంటే ఇక్కడ జెమినైలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాట్ జీపీటీలో కొంచెం ఓల్డ్ వర్షన్ ఉండొచ్చు. మీరు రెండు కంపేర్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీని ఒక స్క్రిప్ట్ అడిగిన తర్వాత మీకు అందులో ఇంకేమైనా చేంజెస్ కావాలి అంటే ఆ స్క్రిప్ట్ ని తీసుకెళ్లి జెమినైని కాపీ పేస్ట్ చేసి సో అడిగితే అది ఇంకొంచెం లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి అనేది జెమినై అనేది యూజ్ చేయడానికి మీకు ఈజీ అవుతుంది. అంటే ప్లాన్ యువర్ డే అంటే జెమినై కెన్ వర్క్ విత్ యువర్ గూగుల్ క్యాలెండర్ టు హెల్ప్ యూ షెడ్యూల్ రిమైండర్స్, మేనేజ్ అపాయింట్మెంట్స్ అండ్ ప్లాన్ యువర్ వీక్ మోర్ ఎఫెక్ట్లీ. అండ్ సమ్మరైజ్ డాక్యుమెంట్స్ కానీ లాంగ్ ఆర్టికల్ రిపోర్ట్ పేస్ట్ ఇట్ ఇన్ జెమినై విల్ గివ్ యూ షార్ట్ క్లియర్ సమ్మరీ, సేవింగ్ యూ హవర్స్ అండ్ రీడింగ్ టైం. మీరు ఎక్కువ పెద్ద ఆర్టికల్ చదవలేకపోతే దాని సమ్మరీ ఏంటని అడిగితే అది చెప్పేస్తుంది అనమాట. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ హౌ దీస్ టూల్స్ వర్క్ ఫర్ ఉమెన్ జస్ట్ లైక్ యూ ఇన్ ప్రాక్టికల్ ఎవ్రీడే బిజినెస్ సిచ్యువేషన్. చాట్ జీపీటీ యూజ్ చేసినప్పుడు రైట్ ఏ ఫ్రెండ్లీ వెల్కమ్ ఈమెయిల్ ఫర్ న్యూ కస్టమర్స్ ఆఫ్ మై హ్యాండ్ మేడ్ సోప్ బిజినెస్. ఒక హ్యాండ్ మేడ్ సోప్ బిజినెస్ మనం ఇందాక అడిగాం కదా, అదే తీసుకొని ఫ్రెండ్లీ వెల్కమ్ ఈమెయిల్ రాయాలి అని అడగొచ్చు. లేదా చాట్ జీపీటీ మీకు ఎలా ఇస్తుందంటే ఏ వార్మ్ వెల్ రిటర్న్ ఈమెయిల్ రెడీ టు కాపీ పేస్ట్ అండ్ సెండ్, నో రైటింగ్ స్కిల్స్ నీడెడ్. మీరు ప్రొఫెషనల్ గా రాయలేకపోతే చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. మీ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, మీ షాప్, ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ ఫర్ యువర్ ప్రొడక్ట్. మీరు ఒక పోస్ట్ క్రియేట్ చేశారు లేదా ఒక పిక్ తీసుకున్నారు, దానికి మంచిగా ఏదైనా మోటివేషనల్ కోట్ లాగా పెట్టి అది క్యాప్షన్ పెడదాం అనుకుంటే చాట్ జీపీటీని అడగొచ్చు. సో క్యాప్షన్ తీసుకెళ్లి పోస్ట్ చేసేయచ్చు. యూ టైప్ సమ్మరైజ్ దిస్ ఆర్టికల్ అబౌట్ ఆన్లైన్ సేల్స్ ట్రెండ్స్ ఫర్ స్మాల్ బిజినెస్. ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఛాలెంజ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు పోస్ట్ కానీ రీల్ కానీ మీరు క్రియేట్ చేసినప్పుడు మీకు క్యాప్షన్ ఏం రాయాలో తెలియదు, కొంచెం మోటివేషనల్ గా ఇన్స్పిరేషనల్ గా మీ బిజినెస్ కి తగ్గట్టుగా కావాలి అనుకుంటే అది మీరు ఇక్కడ ఈజీగా తీసుకోవచ్చు. బ్లైండ్ గా అదే ఫాలో అప్ చేయకుండా మీరు ఇంకో 2 లైన్స్ యాడ్ చేసి కూడా హ్యూమన్ లాంగ్వేజ్ రిలేటెడ్ కూడా పోస్ట్ చేయొచ్చు. Gemini gives you short summary plus add the reminder to your Google Calendar automatically. Research on competitors, market trends, Gmail draft, response to inquiry, daily schedule planning assistance. చాట్ జీపీటీ ఏంటంటే ప్రొడక్ట్ రిలేటెడ్ ఇవి ఇస్తుంది. జెమినా ఏంటంటే ట్రెండ్స్, కాంపిటీటర్స్ ఎవరు, మీ బిజినెస్ కి కాంపిటీటర్స్ ఎలా ఉంది, ఒకవేళ మెయిల్ రెస్పాన్స్ ఎంక్వైరీస్ ఎలా, ఇవన్నీ కూడా జెమినై త్రూ అయితే చేసుకోవచ్చు. మీరు రెండు యూజ్ చేయొచ్చు. బిల్డింగ్ కాన్ఫిడెన్స్ విత్ ఏ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్ టు ఫీల్ లిటిల్ నర్వస్ అబౌట్ యువర్ టెక్నాలజీ. మీకు టెక్నాలజీ తెలియదు అనుకున్న వాళ్ళు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ క్రియేట్ చేయడమే రాదనుకోండి, ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నా కూడా ఇచ్చేస్తుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్తుంది, చెప్తుంది మీకు. ఇది క్రోమ్ కి వెళ్ళండి, ఇది ఓపెన్ చేయండి, సైన్ ఇన్ చేయండి, మీ నంబర్ ఇవ్వండి, తర్వాత స్టెప్ ఏంటి. ఒక క్లయింట్ వచ్చారు, సోషల్ మీడియా మేనేజర్, క్లయింట్ కి అకౌంట్స్ హ్యాండిల్ చేయాలంటే నేను ఎలా లాగిన్ అవ్వాలి, ఇది కూడా అడగవచ్చు, అది కూడా ఆన్సర్ ఇస్తుంది. ఓకే, మీరు ఏ బిజినెస్ అయినా కూడా సోషల్ మీడియా మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్, మీరు ఒక ప్రొడక్ట్ మార్కెటింగ్ చేయాలన్నా కూడా మీరు ఈజీగా అయితే ఏ హెల్ప్ తీసుకోవచ్చు. ఎప్పుడు ఒకళ్ళు హెల్ప్ అడిగే, ఇప్పుడు ఫ్రెండ్ కి కాల్ చేస్తారు, కాల్ లిఫ్ట్ చేసినా చేయకపోయినా నాకు ఇప్పుడు ఈ ఐడియా తెలియట్లేదు, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా అనేటప్పుడు మీరు మొబైల్ తీసుకొని మీకు మీకు అనిపించింది అంతా టైప్ చేస్తే అది డీటెయిల్ గా
డ్రాఫ్ట్ అయితే చేసి ఇచ్చేస్తుంది. యువర్ ఐడియాస్ ఆర్ ద స్టార్. ఏ డస్ నాట్ రిప్లేస్ యువర్ క్రియేటివిటీ ఆర్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ కస్టమర్. ఇట్ సింప్లీ హెల్ప్ యూ ఎక్స్ప్రెస్ అండ్ ఆర్గనైజ్ యువర్ ఐడియాస్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫెక్ట్లీ. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీ ఐడియా కరెక్ట్ గా ఉండాలి, మీ క్రియేటివిటీ దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే అది మీరు అనుకున్నట్టుగా రెస్పాండ్ అవుతుంది. మీరు అనుకున్నది రెస్పాన్స్ రావట్లేదు అంటే మీరు క్లియర్ గా దానికి చెప్పట్లేదు అని. మీకు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ కావాలి అనేది క్లియర్ గా చెప్పాలి. నేను ఈ కలర్ లో లోగో అనుకుంటున్నాను, నా బిజినెస్ ఇది, నా ఆడియన్స్ వీళ్ళు, నేను ఇలా చేద్దాం అనుకున్నాను. మీ క్రియేటివిటీ అనేది మీ చాట్ జీపీటీకి క్లియర్ గా చెప్పగలగాలి. అప్పుడే అది క్లియర్ గా మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. బిగిన్ విత్ వన్ సింపుల్ టాస్క్. ఈ రోజు అందరూ ట్రై చేయండి. ఒక టాస్క్ మీ బిజినెస్ రిలేటెడ్ గా తీసుకొని ఆస్క్ ఇట్ టు రైట్ ఎ క్యాప్షన్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఫోటో ఆర్ బ్రెయిన్ స్టార్మ్ నేమ్ ఫర్ ఏ న్యూ ఆఫరింగ్. ఏమైనా ఆఫర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారా, కోర్స్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారా, ఏంటి అనేది. యూ విల్ బి అమేజ్డ్ హౌ ఈజీ ఇట్ ఈస్. సేవ్ ప్రీషియస్ టైమ్. Task that used to take hours writing, researching, planning can now be done in minutes. That give you more time to focus on what you love most about your business. Okay. Your AI journey starts now. Be brave and try it. Open ChatGPT or Gemini today and type your very first question. There are no wrong answer, just possibilities. Powerful allies. These tools are built for a people like you, making complex టాస్క్ సింపుల్, ఓపెనింగ్ న్యూ డోర్స్ ఫర్ గ్రోత్ అండ్ సక్సెస్. అంటే మనం ఆగిపోకుండా మనకున్న ఐడియాని ఇంకొంచెం ఏదైనా ఐడియాలజీ థింక్ చేయడానికి మనకు చాలా యూజ్ అవుతాయి. అండ్ రైటింగ్ టు రీసెర్చ్ ప్లానింగ్ ఏ గివ్ ఎవ్రీ ఉమెన్ ఎంటర్ప్రినర్ యాక్సెస్ టు వరల్డ్ క్లాస్ అసిస్టెంట్ ఫర్ యూ. ఇట్స్ ఫ్రీ, నాట్ ప్రో. ఓకే, ట్రై చేస్తారా? స్క్రీన్ షేర్ చేసి చూపించనా? ఇంకోటి మనకి చాట్ జీపీటీ 2.0 కూడా వచ్చింది. దాంట్లో ఇమేజెస్ కూడా జనరేట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఇమేజెస్ జనరేట్ చేస్తున్నాము. సో చాట్ జీపీటీలో ఒక బిజినెస్ తీసుకొని మనం ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. మీకు ఆల్రెడీ శరణ్య మ్యామ్ చెప్పిన ఇన్పుట్స్ తో మీరు రికార్డింగ్ చూసి ఒక రోల్ ఇచ్చి దానికి మీ నీష్ రిలేటెడ్ గా ఎలా ప్రాక్టికల్ గా చేయాలనేది మీరు ఎంత ట్రైనింగ్ ఇస్తే మీ చాట్ జీపీటీ అంత బాగా మీకు హెల్ప్ చేస్తుంది. మీరు జస్ట్ ఎగ్జాంపుల్ గా అడిగితే అది కూడా అలాగే ఇస్తుంది. మీరు ఇన్పుట్ కరెక్ట్ గా ఇస్తేనే అది అవుట్పుట్ అనేది కరెక్ట్ గా ఇస్తుంది. స్క్రీన్ చూపిస్తానండి. చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాము. ప్రో ఏం అవసరం లేదు. జెమినైలో చేశారా? ఓకే, జెమినై కూడా యూజ్ చేయొచ్చు. అది ఇక్కడ మీకు ఏ టూల్స్ లో మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారులేండి. సరే, నేను లాగిన్ ఆల్రెడీ అయి ఉన్నాను. మేబీ మీ అందరూ లాగిన్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు చాట్జిపిటీ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్స్ అని ఉంది చూడండి. ఇక్కడ నుంచి మనం ఇంకో అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇమేజెస్ లిమిటెడ్ టైం ఉంటుంది దేనికైనా కూడా, రాకపోతే యాడ్ అకౌంట్ అని క్లిక్ చేసి వేరే మెయిల్ ఐడి ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడు ఈ మెయిల్ ఐడితో ఉన్నాను. ఇది మనం ఎలా అడిగితే అంత బాగా ట్రైన్ అయి ఉంటుంది. ఓకే, ఒక్క ఏదైనా బిజినెస్ చెప్పండి మీ రిలేటెడ్, నేను అడుగుతాను, మీకు అర్థమవుతుంది. ప్రాంప్ట్స్ ఈజీ. శారీస్ బిజినెస్ చూడనా? ఓకే, ప్లేస్ ఫుల్, డేటా సెక్యూర్డ్ అండి, ఏమి కాదు, నో ప్రాబ్లం. సరే, శారీస్ బిజినెస్ అనే అడిగారు. సో నేను క్యాజువల్ గా ఇస్తున్నాను, ప్రాంప్ట్ ఏమి ఇవ్వట్లేదు. సో మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా, ఒక ఫోటో యాడ్ చేసి అడగాలన్నా, ఇమేజ్ క్రియేట్ చేయాలన్నా, లేదు ఇంకొంచెం థింక్ చేయని అడగాలన్నా, లేదు నేను చెప్పిన క్వశ్చన్ కి డీప్ రీసెర్చ్ చేసి నాకు ఆన్సర్ కావాలన్నా, ఇవన్నీ ఆప్షన్స్ అనేవి క్లిక్ చేస్తాం మనం. మోర్ ఇంకేముంటాయి అంటే క్యాన్వాస్ అండ్ క్విజెస్ కూడా ఉంటాయి. మీరు ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఏదైనా చేశారు, అది అంటే ఎవ్రీ టైమ్ న్యూ చార్ట్ ఓపెన్ చేసి చేయకుండా, మళ్ళీ ఫస్ట్ నుంచి గైడ్ చేయకుండా, ఇది ప్రాజెక్ట్ లాగా మీరు హోల్డ్ చేసి పెట్టొచ్చు. ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసేసుకొని
మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఏంటంటే ఒకసారి డీటెయిల్స్ ఇవ్వంగానే అది ఆ చార్ట్ వరకే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ చార్ట్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి మీరు చాట్ జీపీటీకి. అలా కాకుండా ఇప్పుడు రీసెంట్ చార్ట్స్ చూపిస్తాను. సో నేను చేసే యాడ్ రిలేటెడ్ ఇలా ఉంటాయి. ప్లాన్స్ రీసెంట్స్ ఇవన్నీ నేను ప్రాజెక్ట్ రిలేటెడ్ పెట్టుకోవచ్చు. ఓకే. అంటే అది ఆ చార్ట్ ఓపెన్ చేసి నేను ఎవరు యాడ్ చేస్తున్నానో ఆ యాడ్ నేను యాడ్స్ చేస్తాను కాబట్టి యాడ్ రిలేటెడ్ ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క యాడ్ డీటెయిల్ గా పెట్టుకుంటాను. అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ నీష్ ఇవన్నీ చెప్పే అవసరం ఉండదు అనమాట. సో మీరు కూడా అలాగే ఆ, మీకు చూపిస్తాను. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, న్యూ చార్ట్ అనేది క్లిక్ చేసి చూపిస్తారు. ఇది సెర్చ్ అన్నమాట. సెర్చ్ అంటే మీరు ఆల్రెడీ చార్ట్ చేసిన ప్రాజెక్ట్ కానీ మీరు ఏదైనా సెర్చ్ చేసి ఉన్నది కంటిన్యూ చేయాలి అనుకుంటూ సెర్చ్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఓకే. ఇది ఓపెన్ స్లైడ్ బార్. రీసెంట్స్ ఇక్కడ. సో ఇమేజెస్ అనేది 2.1 న్యూ వచ్చింది. లేదు మీరు ఒక ఇమేజ్ రిఫరెన్స్ ఇమేజ్ ఏదైనా తీసుకొని దాని రిలేటెడ్ ఒక పోస్టర్ ఏదైనా క్రియేట్ చేయాలన్నా కూడా మీరు ఒక ఫోటో కానీ ఒక ఫైల్ ఇస్తారు. లేదా మీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, నా దగ్గర ఈ డాక్యుమెంట్ రిలేటెడ్ ఒక రీసెర్చ్ కావాలి అన్నా కూడా అది ఇచ్చేసి మీరు డీటెయిల్ గా అడిగి రీసెర్చ్ చేపించి దానికి అనుగుణంగా మీరు స్క్రిప్ట్ అనేది తీసుకోవచ్చు. శారీస్ బిజినెస్ కాబట్టి నేను ఫస్ట్ దానికి యాక్ట్ యాజ్ ఏ రోల్ ఇవ్వాలి ఏంటి అనేది. శారీస్ రిలేటెడ్ మార్కెటింగ్ కదా, మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అని ఇస్తాను. గివ్ బిజినెస్ ఐడియాస్ ఫర్ మై శారీ బిజినెస్. ఇది ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ట్రైన్ అయి ఉంది నా చాట్ జీపీటీ. సో శారీస్ బిజినెస్ కి ఎలా ఇస్తుందో చూద్దాము. నేను ఏమి ప్రో కాదు ప్రాంప్ట్ ఇవ్వడంలో. నేను జస్ట్ ఒక మీతో ఎలా మాట్లాడుతున్నానో అలా మాట్లాడతాను నేను చాట్ జీపీటీతో. అది అలాగే ఆన్సర్స్ ఇస్తుంది నాకు. చాలా డీటెయిల్ గా వస్తాయి. క్యాజువల్ నాకు టైప్ చేసే టైం కూడా లేకుండా ప్రాంప్ట్ ఇచ్చి అడిగేలాగా కాకుండా ఇక్కడ ఆడియో సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసేసి ఇచ్చేస్తాను నేను. వాయిస్ వాయిస్ ఇచ్చేసి డీటెయిల్ గా సో దాని అవుట్పుట్ అనేది తీసుకుంటాను అనమాట. యాక్ట్ యాజ్ ఏ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. మీరు ఇంగ్లీష్ టైప్ చేయడం రాకపోయినా మైక్ యూజ్ చేసి తెలుగులో చెప్పొచ్చు, కన్నడలో చెప్పొచ్చు, తమిళ్లో చెప్పొచ్చు. మీరు ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేయొచ్చు. యాక్ట్ యాజ్ ఏ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అండ్ గివ్ బిజినెస్ ఐడియాస్ ఫర్ మై సారీస్ బిజినెస్. టార్గెట్ ఆడియన్స్ ఆర్ ఉమెన్ ఆర్ కిడ్స్ వేర్ అయితే కిడ్స్ వేర్ ఇస్తారు. 22-55. సజెస్ట్ నేమ్స్ అడుగుతున్నాను ఒక ఛానల్స్ క్రియేట్ చేయడానికి. అండ్ లోగో డిజైన్ అడుగుతున్నాను. మ్మ్, ఇంకా కంటెంట్ ప్లాన్. 30 days ఐడియాస్. సర్చ్ యూనిక్ వే అని అడుగుదాం, అందరిలాగా కాకుండా. గో వైరల్ అండ్ సేల్స్. జస్ట్ సింపుల్ గా అడిగాను నేను, చూద్దాం ఏమేస్తుందో. You don't need more ideas. You need positioning that stands out instantly. Repeatable content system that converts. బ్రాండ్ పొజిషనింగ్ ఏమి ఇచ్చారంటే పిక్ వన్. ఎవ్రీడే ఎలిగెంట్ శారీస్ 999 టు 299 రేంజ్ నుంచి ఆఫీస్ వేర్, వర్కింగ్ ఉమెన్ శారీస్, వెడ్డింగ్ కానీ పార్టీ శారీస్,
బడ్జెట్ లగ్జరీ శారీస్, 1 minute రెడీ శారీస్. సో బెస్ట్ ఫర్ యూ. ఇవి తీసుకోవచ్చు. హై కన్వర్టింగ్ నీష్ అన్నమాట. అంటే ఉమెన్ శారీస్ లోనే మీరు ఈ నీష్ అనేది పర్టికులర్ గా ఒక నీష్, మన మైక్రో నీష్ అంటాం. శారీస్ అందరూ అమ్ముతారు. అందులో మైక్రో నీష్ ఒక్కటి ఏం చూస్ చేసుకోవాలంటే ఇది కొన్ని ఐడియాస్ ఇచ్చింది. ఎవ్రీడే ఎలిగెంట్ శారీస్ అనేవి ఈ రేంజ్ లో ఉన్నవి మాత్రమే చూస్ చేసుకోండి, లేదా ఆఫీస్ వేర్ వర్కింగ్ ఉమెన్ శారీస్ అనేది చూస్ చేసుకోండి, లేదా వెడ్డింగ్ గెస్ట్ అండ్ పార్టీ వేర్ శారీస్ అని కొన్ని మనకి ఐడియాస్ ఇచ్చింది. బ్రాండ్ నేమ్ ఐడియాస్ ఏమి ఇచ్చిందంటే శారీ సూత్ర, డ్రాపిడ్ దివా, శారీ ఆరా, నిత్య డ్రాప్స్, గ్రేస్ వేవ్, వస్త్రిక, శారీ కల్చర్ కో. సో డ్రాప్స్ బై మోతి, నేను ఇక్కడ నేమ్ ఇవ్వలేదు, అది నా నేమ్ ఇచ్చేసింది. ఎందుకు, అది ఆల్రెడీ అది ట్రైన్ అయి ఉంది. నా మెయిల్ ఐడి తెలుసు, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అది ట్రైన్ అయి ఉంది కాబట్టి డ్రాప్స్ బై మోతి పర్సనల్ బ్రాండ్ టచ్, నీకు పర్సనల్ బ్రాండ్ కి నీ నేమ్ తో ఇది చేయొచ్చు అని చెప్తుంది. సో ఆరా శారీస్ లోగో డిజైన్ చూడండి, ఇది మనకి ఇది నాది ప్రోది ఉంది కాబట్టి ఇలా వచ్చింది. సో ఫ్రీ దాంట్లో ఉండదు, మీకు ఓన్లీ లోగో డిజైన్ ఇచ్చేస్తుంది. సో ఇలా పెట్టొచ్చు అని ఇచ్చింది. మరీనా ఫ్యాషన్స్ ద శారీ లేన్ కలర్ కూడా ఇస్తుంది మనకి. లోగో కాన్సెప్ట్ ఏంటి, గోల్డ్ ప్లస్ బ్లాక్ కానీ వైన్ కానీ బీచ్ కానీ యూజ్ చేయమంటుంది. స్టైల్, ఐకాన్, ఫాంట్, దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, అంటే చేంజ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం ఎడిట్ చేసి చేంజ్ చేయొచ్చు. యూజర్ నేమ్ ఐడియాస్ కూడా ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి, యూట్యూబ్ సెటప్ కి మనకి డ్రాప్స్ బై మోతి, సారీ ఆరా డాట్ ఇన్, గ్రేస్ వ్యూస్ ఇలా ఇచ్చింది. ఇది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బయో ఏం పెట్టాలి, బయోకి నేను ఏం అడగలేదు, జస్ట్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు ఉమెన్స్ కి. సో లోగో, కంటెంట్ ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వమని చెప్పాను నేను. సో అది ఇచ్చేసింది నాకు. అఫోర్డబుల్ లగ్జరీ, డైలీ ఆఫీస్, పార్టీవేర్, పాన్ ఇండియా షిప్పింగ్, డిఎం శారీస్ ఫర్ క్యాటలాగ్. ఇది బయోలో పెట్టమంటుంది, ఇది హై కన్వర్ట్ అవుతుంది అని చెప్పింది. కంటెంట్ స్ట్రాటజీ ఏమి ఇచ్చిందంటే శారీ ట్రాన్స్ఫర్మేషన్ రీల్స్ ఏమో, రీల్ వైరల్ అవ్వడానికి శారీ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్, బిఫోర్ వేర్స్ ఆఫ్టర్ లుక్, అండర్ 50,000 లగ్జరీ శారీస్ చేయొచ్చు. అట్రాక్ట్, ట్రస్ట్, సేల్ రిలేటెడ్ ఈ 3 టైప్ కంటెంట్ అనేది పోస్ట్ చేయమంటుంది. ఫస్ట్ వైరల్ అవ్వడానికి, తర్వాత ఎడ్యుకేట్ చేయడానికి, ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, హౌ టు స్టైల్, బాడీ టైప్ శారీస్ అని. నెక్స్ట్ సేల్. కంటెంట్ ప్లాన్ కూడా ఇచ్చేసింది, ఎలా వైరల్, డే 1 ఇది పోస్ట్ చేయొచ్చు, డే 2 ఇది, ఇలా 30 days ప్లానింగ్ అనేది ఇచ్చేసింది. ఫస్ట్ ఏంటి, వైరల్ హుక్స్, ట్రస్ట్ బిల్డింగ్, సేల్స్ పుష్, అథారిటీ ప్లస్ స్కేల్, వైరల్ కంటెంట్ ఫార్ములా కూడా ఇచ్చింది. సరే నేను ఇప్పుడు దీని రిలేటెడ్ ఒక లోగో ఇమేజ్ క్రియేట్ చేయని అడుగుతాను. క్రియేట్ ఇమేజ్ లోకి వెళ్ళి డ్రేప్ యువర్ కాన్ఫిడెన్స్, లుక్ రిచ్, ఇది బాగుంది. లుక్ రిచ్, స్పెండ్ స్మార్ట్. క్రియేట్ ఏ లోగో ఇమేజ్. సో అది లోగో ఎలా ఇస్తుందో చూద్దాము. ఇంకొంచెం డీటెయిల్ గా ఇవ్వచ్చు మనం, ఉమెన్ ఉండాలి, ఈ శారీ అయి ఉండాలి, లైక్ టెక్స్ట్ ఏమి ఉండాలి, ప్రతిదీ ఇవ్వచ్చు. డ్రాప్స్ బై మోతి, లుక్ రిచ్, స్పెండ్ స్మార్ట్ అని బ్లాక్ అండ్ గోల్డ్ లో ఇచ్చింది. ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ త్రూ మీరు ఇంకేమైనా చేంజెస్ చేయాలి అంటే ఎడిట్ కి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇస్తుంది అనమాట. సరే ఇప్పుడు దీని రిలేటెడ్ ఒక ఆఫర్, పోస్టర్, గివ్ ప్రాంప్ట్ అని అడుగుతాను. మీకు ప్రాంప్ట్ కూడా ఇచ్చేస్తుంది. అది మీకు ప్రాంప్ట్ ఇవ్వడం రాకపోతే ప్రాంప్ట్ అడిగితే చాట్ జీపీటీయే మీకు ప్రాంప్ట్ హెల్ప్ కూడా చేస్తుంది. ఇది ఎక్కడ చేయొచ్చు, దాలి కానీ, క్యాన్వా, మ్యాజిక్ మీడియా, మిడ్ జర్నీ, దేంట్లో అయినా కూడా నాకు ఒక పోస్టర్ ఇచ్చేసింది.
క్రియేట్ ఏ లగ్జరీ శారీ సేల్ పోస్టర్ విత్ ఏ బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్. షో అండ్ ఎలిగెంట్ ఇండియన్ ఉమెన్ వేరింగ్ రిచ్ లుకింగ్ శారీ. మీకు ప్రాంప్ట్ ఇవ్వడం రాకపోతే ప్రాంప్ట్ కూడా మీరు చాట్ జీపీటీనే అడగొచ్చు. మీరు ఏ వర్క్ రిలేటెడ్ పోస్టర్ కానీ రీల్ కానీ స్క్రిప్ట్ కానీ చేయాలనుకున్నప్పుడు దాన్నే అడగొచ్చు. ఒక రీల్ తీసుకున్నారు, ఒక రీల్ ఐడియా ఇమ్మన్నారు, రీల్ లో స్టెప్ బై స్టెప్ సీన్స్ ఇమ్మంటే ఆ సీన్ కి ఆ రీల్ స్క్రిప్ట్ కి సీన్స్ ఏంటనేది కూడా అదే ఇచ్చేస్తుంది. సో మీరు అడిగే దాన్ని బట్టి ఉంటుంది. వైరల్ రీల్ కవర్ పోస్టర్ ఇచ్చింది, నేను జస్ట్ ఆఫర్ పోస్టర్ అడిగాను. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మన సైజ్ కూడా ఇచ్చేసింది 1:1. ఫెస్టివ్ ఆఫర్, లాంచ్ సేల్, ఫస్ట్ 100 కస్టమర్స్ అని ఇచ్చింది. సరే ఇది కాపీ చేస్తాను. చేసి ఇప్పుడు మనము జెమినైకి వెళ్దాం. ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ తీసుకున్నాను, జెమినైలో ఇమేజ్ చూపిస్తాను మీకు. అర్థమవుతుందా? ఫాస్ట్ గా వెళ్తున్నానా? ఎస్, ఇట్స్ క్లియర్. చేయొచ్చు. చాట్ జీపీటీ జెమినైలో అన్ని యూజ్ చేయొచ్చు. నా ప్రొఫైల్ చూడండి మీరు, అన్ని అవే ఉంటాయి. జెమినైకి వెళ్దాం మనం. ఇప్పుడు అక్కడ ప్రాంప్ట్ కాపీ చేశాను నేను. జెమినై కూడా సేమ్, మీకు యాప్ ఉంటుంది లేదా క్రోమ్ కి వెళ్ళి లాగిన్ అవ్వచ్చు. మీకు స్క్రీన్ చూపిస్తాను. ఫాస్ట్ గా ఉన్నానా? ఓకే, మనకి కొంచెం టైం స్టార్టింగ్ ఇదైపోయింది కదా, అందుకే కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను. సో నేను గూగుల్ కి వెళ్ళి జెమినై అని టైప్ చేశాను. సో మనకి ఇది ఫస్ట్ వస్తుంది. ఇదే సింబల్ తో మీకు యాప్ కూడా ఉంటుంది, యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ లాగిన్ అయిన ఉన్నాను కాబట్టి నాది ఓపెన్ అయిపోయింది. మీరు మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ప్లస్ ఐకాన్ ఉంది చూడండి, ఇందాక చాట్ జీపీటీలో ఉన్నట్టు అప్లోడ్ ఫైల్స్ కానీ మీ డ్రైవ్, ఫొటోస్, నోట్బుక్, ఎల్ఎం, ఇంపార్టెంట్ కోడ్ అన్ని కూడా చేయొచ్చు. ఈ టూల్స్ ఏమేమి ఉంటాయంటే, ఇమేజ్ కావాలా, క్యాన్వానా, డీప్ రీసెర్చా, వీడియో క్రియేట్ చేయాలా, మ్యూజిక్, ఇంకేమైనా నేర్చుకోవాలా అన్న కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, మీరు సెర్చ్ చేసినవన్నీ ఇక్కడ మెనూలో ఉంటాయి. ఇక్కడ చార్ట్ ఉంటుంది, చాట్ జీపీటీలో కూడా అలాగే చార్ట్ ఉంటుంది. ఓకే, అక్కడ మనం ప్రాంప్ట్ తీసుకున్నాం కదా. సో నేను క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేసి ఇస్తున్నాను. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇమేజ్ ఏ బేస్ అని చూపిస్తుంది, దాని రిలేటెడ్ కూడా తీసుకోవచ్చు. అదే మనం అక్కడ చాట్ జీపీటీ సెర్చ్ చేసింది కూడా ఇక్కడ మీ బిజినెస్ రిలేటెడ్, ఇక్కడ ట్రెండ్ ఏంటి అనేది జెమినీలో కూడా ట్రై చేయొచ్చు. ఈ రెండు యూజ్ చేయొచ్చు మీరు. మీ వర్క్ ఈజీ అయిపోతుంది కదా, పోస్ట్ ఏం పెట్టాలి ఇవన్నీ ఆలోచించకుండా ఈజీ అయిపోతుంది. చూడండి, ఇది ఏమి ఇచ్చింది, పోస్టర్ ఆఫర్ ఇది ఇచ్చింది. డ్రాప్స్ బై మోతి లిమిటెడ్ టైమ్ ఆఫర్, ఫ్లాట్ 30% ఆఫ్, లుక్ రిచ్, స్పెండ్ స్మార్ట్. ఇది 2 టైమ్స్ ఇచ్చేసింది. సో ఇది రిమూవ్ టెక్స్ట్ అనే అడుగుతున్నాను. దానికి ఏం అర్థమవుతుందో చూడు. అది బోత్ లైన్స్ రిమూవ్ చేసింది, నేను 1 లైన్ రిమూవ్ చేయమన్నాను. సో ఇది మళ్ళీ ఇచ్చింది. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసుకొని మన సిస్టమ్ లో కానీ మొబైల్లో కానీ డౌన్లోడ్ అయిపోతుంది, డౌన్లోడ్ క్లిక్ చేయంగానే. నెట్వర్క్ స్లో ఉంది అనుకుంటా, అది లేట్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే,
అర్థమైందా? జెమినై కూడా సేమ్ అలాగే క్రియేట్ చేస్తాం. సో జెమినై ఏంటంటే మీకు ట్రెండ్స్, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి అనేది సెర్చ్ చేసి చెప్తుంది. చాట్ జీపీటీ ఏంటంటే కొంచెం ఓల్డ్ వర్షన్ ఇస్తుంది అంతే. యూస్ కానీ చాట్ జీపీటీయే మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది అదే. ఓకే, మళ్ళీ చాట్ జీపీటీ చూపిస్తున్నాను. సరే, ఇప్పుడు రీల్ అయితే తీసుకున్నాం కదా. మీరు అది ఇచ్చిన ఇమేజ్ కాకుండా మీరు క్యాన్వాలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ మనల్ని అడిగింది చూడండి, క్రియేట్ ఎగ్జాక్ట్ క్యాన్వా ఎడిటబుల్ పోస్టర్. నేను క్యాన్వాలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఎలా క్రియేట్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఇవ్వు అంటే ఇది ఇచ్చేస్తుంది మనకి. సో అది సేమ్ తీసుకువెళ్ళి మీరు క్యాన్వాలో కాపీ పేస్ట్, ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కలర్ కోడ్ కూడా ఇచ్చేసింది మనకి. ఈ కలర్ కోడ్ మనం క్యాన్వాకి తీసుకెళ్ళి చేయొచ్చు ఈజీగా. సో మెయిన్ ఇమేజ్ ఎలా ఉండాలి, టాప్ టెక్స్ట్ ఏం ఉండాలి, టెక్స్ట్, ప్లే ఫేర్ డిస్ప్లే, మెయిన్ ఆఫర్ ఏంటి, ట్యాగ్ లైన్ ఏంటి, ప్రైస్ హుక్ ఎంత, టెక్స్ట్, బ్రాండ్ నేమ్, సిటిఏ, డిఎం శారీస్ నౌ, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏం యాడ్ చేయాలి, ప్రతిదీ ఇచ్చేసింది. ఫైనల్ స్ట్రక్చర్, విజువల్ ఫ్లో, టాప్, సెంటర్, బిలో, బాటమ్. ఈ ఆఫర్ త్రూ మీరు ఒక పోస్టర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తుంది. లేదు అది ఇచ్చింది మీకు నచ్చలేదు, ఇంకా 5 డిఫరెంట్ పోస్టర్ వేరియేషన్స్ కావాలన్నా కూడా అడగొచ్చు. లేదా దాని రిలేటెడ్ ఒక రీల్ కావాలన్నా ఒక యాడ్ క్రియేట్, నేను యాడ్ రిలేటెడ్ అడుగుతాను కాబట్టి ఇది యాడ్ అని అడుగుతుంది. మీకు మీరు చాట్ చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని అర్థం చేసుకొని అది ఇస్తూ ఉంటుంది అనమాట. మీరు దీనికంటే బెస్ట్ చాట్ జీపీటీలో సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పర్సనలైజేషన్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ వెళ్ళి మీ నీష్ రిలేటెడ్ అది మీరు మీ నీష్ పరంగా ఏ విధంగా మాట్లాడాలి, సెట్ ద స్టైల్ అండ్ టోన్ హౌ చాట్ జీపీటీ రెస్పాన్స్ టు యూ. ఇది ఇక్కడ మీరు ఫస్ట్ దానికి ఆప్షన్స్ ఇచ్చేసారు అనుకోండి, మీరు ఎప్పుడు అడిగినా కూడా అది దాని రిలేటెడ్ గానే టోన్ ఇస్తుంది. నేను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ నాకు మొబైల్లో ఉంది అలా, ఇక్కడ నేను బేస్ స్టైల్ అండ్ టోన్ ఇచ్చేసాను. యాక్ట్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్, దానికి ఒక ప్రాంప్ట్ ఉంటుంది. అదే ప్రాంప్ట్ మీరు ఇక్కడ కూడా అడగొచ్చు, దీన్నే అడగొచ్చు మీకు తెలియకపోతే. సో నేను న్యూ చార్ట్ కి వెళ్ళి, ఇది న్యూ బిఫోర్ కూడా మేము చెప్పలేదు, జస్ట్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఐ వాంట్ టు ట్రైన్ మై GPT like a pro, act as a digital. నాది కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ చూపిస్తున్నాను మీకు, మీరు ఎలా సెటప్ చేసుకోవచ్చు అని. అదే మీరు శారీ రిలేటెడ్ అనుకోండి, సెర్చ్ చేయడము, శారీ బిజినెస్ హోల్డర్, మీ బిజినెస్ నేమ్ రిలేటెడ్ ఎప్పుడు ఆ టోన్ లోనే మాట్లాడాలి అనుకుంటే దానికి కొన్ని స్పెసిఫిక్ ఇన్పుట్స్ అనేవి మనం ముందే సెట్టింగ్స్ లో ఇచ్చేస్తే అది మీకు అదే మార్కెటింగ్ టోన్ లో ఆన్సర్స్ అనేవి ఇస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, కోచ్ అండ్ కన్సల్టెంట్. ప్రొఫెషనల్ అని అడిగాను. సో అది నాకు ప్రాంప్ట్ ఇస్తుంది చూడండి. యాక్ట్ యాజ్ ఎ సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్, కోచ్, కన్సల్టెంట్ విత్ 10+ year expert. Your role is analyze business situation deeply, provide practical, actionable strategies, think like a consultant, not a content generator. Please don't scribble. మీకు రికార్డింగ్ ఇచ్చేస్తాము
డోంట్ వరీ. శ్రావణి గారు, ప్లీజ్ డోంట్ స్క్రిబుల్. సో బిజినెస్ అండర్స్టాండింగ్, స్ట్రాటజీ, కంటెంట్, మానిటైజేషన్ ప్లాన్, యాడ్స్ అండ్ గ్రోత్, సిస్టమ్, టూల్స్, యాక్షన్ ప్లాన్, స్పెషల్ ఫోకస్. Always think if this was my client was exact strategy would I give to get result. అంటే నేను ఎక్కువ క్లయింట్ రిలేటెడ్ దీన్ని అవుట్ ఇన్పుట్ అడుగుతూ ఉంటాను కాబట్టి అది నా రిలేటెడ్ ఒక మాస్టర్ ప్రాంప్ట్ అనేది ఇచ్చింది. నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ మీ లోగో, మీ ప్రొఫైల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సెట్టింగ్స్ లో పర్సనలైజేషన్ దగ్గరికి వెళ్ళి, నేను ఆల్రెడీ ఇక్కడ ఏమి ఇచ్చాను, ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అండ్ కన్సల్టెంట్ అని ఇచ్చాను. అది తీసేస్తున్నాను నేను. తీసేసి ఈ ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇది ఎక్కువ ఉంది, సో షార్ట్ అడుగుతుంది. సరే, మనం షార్ట్ తీసుకుందాం అయితే. బ్యాక్ టు ఎడిటింగ్. సరే, నేను గివ్ షార్ట్ అని అడుగుతున్నాను. గివ్ షార్ట్ ప్రాంప్ట్. సేవ్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ లో సేవ్ చేయడానికి షార్ట్ ప్రాంప్ట్ ఇవ్వు అని మళ్ళీ అడిగాను. అది అన్ని లెటర్స్ తీసుకోవట్లేదు కాబట్టి. సో మీరు ప్రాక్టికల్ గా ఎంత బాగా చేస్తుంటే మీకు దాన్ని యూజ్ చేయడం అంత బాగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు అవన్నీ కలిపేసి నాకు షార్ట్ గా ఇచ్చేసింది. సో ఇది ట్రై చేద్దాం ఇప్పుడు మనం. సెట్టింగ్స్ లోకి ఇది మీరు మీ బిజినెస్ రిలేటెడ్ గా ముందే సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నారనుకోండి, మీ చాట్ జీపీటీ మీరు అనుకున్న విధంగా అయితే మాట్లాడుతుంది. సో నేను కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్, నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఏంటవి? నువ్వు ఎప్పుడు డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా ఒక కోచ్ కానీ కన్సల్టెంట్ కానీ ఫోకస్ ఆన్ హెల్పింగ్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ అండ్ స్మాల్ బిజినెస్ గ్రో ఆన్లైన్. సో నా నీష్ అది కదా, నేను దాని రిలేటెడ్ గా గివ్ క్లియర్ ప్రాక్టికల్ రెవెన్యూ ఫోకస్ స్ట్రాటజీ, నాట్ జనరిక్ అడ్వైస్. అంటే జనరల్ గా మాట్లాడకుండా ఇలా మాట్లాడు. అంటే నేను ఎప్పుడు క్వశ్చన్ అడిగినా కూడా నువ్వు ఈ ఆన్సర్స్ ఇవ్వాలి. బిజినెస్ అండర్స్టాండింగ్, ఆడియన్స్, నీష్, గ్యాప్స్, స్ట్రాటజీ. ఈ ప్రాంప్ట్ ఎవరిచ్చారు నాకు? చాట్ జీపీటీ ఇచ్చింది కదా. సో నేను ఇది సేవ్ చేసేసుకుంటాను. ఓకే, మీకు ప్రాంప్ట్ ఇవ్వడం రాకపోయినా కూడా ప్రాంప్ట్ కూడా మీరు చాట్ జీపీటీనే అడగొచ్చు. మనకి చాట్ జీపీటీ యూజ్ చేయడానికి ఇక్కడ చూడండి పేరెంట్ కంట్రోల్స్ ఉంటాయి. ఎవరు మీ మొబైల్ ఎవరైనా పిల్లలు యూజ్ చేస్తున్నారన్నా కూడా వాళ్ళకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు యూజ్ చేసేది, టీన్స్ కానీ లింక్ అకౌంట్స్, పేరెంట్ టూల్స్, అడ్జస్ట్ సర్టెన్, ఇవన్నీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అకౌంట్ ఇక్కడ నుంచి అకౌంట్ డిలీట్ చేయాలన్నా మీకు ఈ అకౌంట్ వద్దు, వేరే ప్రొఫైల్ తో మీకు లిమిటెడ్ ఇమేజెస్ అవ్వలేదు అనుకోండి, ఈ అకౌంట్ డిలీట్ చేసేసి వేరే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. నేను ఇప్పుడు ప్రెసెంట్ నా ఈమెయిల్ ఐడితో ఉన్నాను, వేరే మెయిల్ ఐడి చేయొచ్చు. చాట్ జీపీటీలో ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి, సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ నుంచి. ఇవన్నీ సెట్టింగ్స్ తెలియాలి మీకు. మొబైల్లో కూడా సేమ్ ఉంటాయి. పేరెంట్ కంట్రోల్స్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, డేటా కంట్రోల్ ఏంటి, డేటా కంట్రోల్లో లొకేషన్ ఆన్ పెట్టాలా, ఆఫ్ పెట్టాలా, లింక్స్ ఏమైనా షేర్ చేయడానికి, చాట్స్ ఏమైనా ఆర్కేవ్ లో పెట్టుకోవాలి కనిపించొద్దు అంటే. లేదు మీ చాట్స్ అందరూ వేరే వాళ్ళు మీ జీపీటీ చూసేస్తారు అనుకుంటే మీరు చాట్ చేసిందంటే ఆర్కేవ్ లో పెట్టేయచ్చు. లేదు మీ చాట్ అంతా డిలీట్ చేసేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. మీ చాట్ జీపీటీలో ఉన్న డేటా అంతా ఎక్స్పోర్ట్ చేసుకొని ఒక డాక్యుమెంట్ లో పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి డాక్యుమెంట్ లో పెట్టుకోవచ్చు. మార్కెటింగ్ అనేది ప్రైవసీలో పెట్టుకోవాలంటే ప్రైవసీ పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా ఇందులో యాప్స్ ఉన్నాయి. యాప్స్ ఏమేమి ఉన్నాయి? అడ్వాన్స్, ఎక్స్ప్లోర్ యాప్స్, ఇవన్నీ న్యూ ఫీచర్స్ మనకు వచ్చినవి. చూడండి చాట్ జీపీటీలో ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అడాబ్ ఫోటోషాప్ ఉంటుంది, స్పాటిఫై లవబుల్, మనము అదే యాప్స్ అవన్నీ బిల్డ్ చేసేయడానికి, వెబ్సైట్ యూజ్ చేయడానికి ఫిగ్మా. దీని త్రూ మనకు ఆల్రెడీ దీనికి యాప్ లాగిన్ ఉంటాము, మనం చాట్ జీపీటీ త్రూ కూడా వెళ్ళొచ్చు. లైఫ్ స్టైల్, ప్రొడక్టివిటీ. సో ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, ఏదైనా సెర్చ్ చేయాలంటే ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకొని చేయొచ్చు.
క్యాన్వా. సో క్యాన్వా సెర్చ్ క్రియేటెడ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఓకేనా? ఇంకా ప్రొఫైల్ హెల్ప్ మీకు ఇంకా పర్సనలైజేషన్ లోకి ఉన్నాం కదా మనం ఇందాక. సో పర్సనలైజేషన్ లో బెస్ట్ స్టైల్ ఏంటి, టోన్ ఏంటి, ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఉండాలా, ప్రొఫెషనల్, నేను ప్రొఫెషనల్ పెట్టా. వామ్, లెస్ మోర్ ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ అండ్ మోర్ పర్సనబుల్ అని పెట్టొచ్చు. పారాగ్రాఫ్స్ లాగా కావాలా, లైన్ లాగా కావాలా, యూజ్ మోర్ ఎమోజీస్ చేయాలా, లేదు డిఫాల్ట్ గా ఇచ్చేస్తే సరిపోతుందా. ప్రతిది కూడా ఫాస్ట్ ఆన్సర్స్ కావాలంటే ఈ బటన్ అనేది ఎనేబుల్ పెట్టండి. మీ గురించి చెప్పాలంటే అబౌట్ యూ, మిమ్మల్ని చాట్‌జీపీటీ ఏమని పిలవాలి, మీరు మీ నీష్ ఏంటి, ఆక్యుపేషన్, మీరు మార్కెటింగ్, బిజినెస్ ఓనరా, ఎంటర్ప్రూనరా, మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారా ఏంటి అనేది ఇక్కడ చెప్పండి. అంటే మీ గురించి ఇంకా చాట్‌జీపీటీకి తెలుస్తుంది, దాని రిలేటెడ్ మీకు ఆన్సర్స్ ఇస్తుంది. అడ్వాన్స్ సెట్టింగ్స్ కావాలంటే ఇది ఓపెన్ చేసి ఇంకేం కావాలి అనేది కనెక్టర్ సెర్చ్ కానీ, అడ్వాన్స్ వాయిస్, చాట్‌జీపీటీ వాయిస్, వాయిస్ తో కూడా మాట్లాడొచ్చు. ఓకే, ఆ విధంగా. సరే మీకు ప్రాంప్ట్ ఇవ్వడం తెలియలేదు అనుకోండి, మీకు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చాట్ బాక్స్ లో అడిగితే దాని రిలేటెడ్ నేను క్వశ్చన్ అడుగుతాను చాట్ జీపీటీ. ఎలా యూట్యూబ్, ఇన్స్టా, ఎఫ్బి, లింక్డ్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సెట్టింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. ఓకే, మీరు అడిగిన దాన్నే నేను కాపీ చేస్తున్నాను. ఎవరు అడిగారు, కల్పన గారు అడిగారు. అదే క్వశ్చన్ కాపీ చేశాను. చాట్ జీపీటీకి వెళ్దాం. సో మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇక్కడ అడిగాను చాట్ జీపీటీని. సో అది ఏం క్వశ్చన్స్ అడిగింది చూడండి. యు ఆర్ బిల్డింగ్ పర్సనల్ బ్రాండ్, కోచింగ్ అంటే నా రిలేటెడ్, నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కదా, టార్గెట్ ఎవరు, గోల్ ఎవరు, సో దాని రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ అట్రాక్షన్ స్ట్రాటజీ, ఇన్స్టాగ్రామ్ సెటప్ ఎలా చేయొచ్చు, ప్రొఫైల్ సెటప్, కంటెంట్, పోస్ట్, యూట్యూబ్ ఎలా సెట్ చేయాలి, అంటే నాది ఛానల్ నేమ్ స్మార్ట్ స్కిల్ ఫర్ ఉమెన్, దానికి ఆల్రెడీ తెలుసు అందుకే అదే ఇచ్చింది. సో లాంగ్ వీడియోస్ ఏం చేయాలి, షార్ట్ వీడియోస్ ఏం చేయాలి, ఫేస్బుక్ లో పేజ్ ఏం క్రియేట్ చేయాలి, గ్రూప్ ఏం క్రియేట్ చేయాలి, ప్రతిదీ కూడా ఇచ్చేసింది. లింక్డ్ ఇన్ సెటప్ ఎలా చేసుకోవాలి. సరే మీకు ఏంటి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ తెలియట్లేదు. యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ స్టెప్ బై స్టెప్. పోనీ మీకు టైప్ చేయడం రాదనుకోండి, నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను, ఇక్కడ చూడండి, వాయిస్ ఆన్ చేస్తాను, తెలుగులో అడుగుతాను. యూట్యూబ్, ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేషన్ స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేయడానికి ఇవ్వు. ఓకే, మీ లాంగ్వేజ్ లోనే అడిగాను. సో అది ఏం చెప్తుంది, ఏమి ఇస్తుందో చూడండి. నేను అడుగుతాను అన్నది కూడా ఇచ్చేస్తుంది. చాలా మంచి నిర్ణయం. చూడండి, మీ గోల్, యూజర్ నేమ్, ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ ఇన్స్టాగ్రామ్, క్లిక్ క్రియేట్ న్యూ అకౌంట్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇవ్వండి, ఓటీపీ వెరిఫై చేయండి, మీ ప్రొఫెషనల్ మోతిషేక్ అఫీషియల్, స్మార్ట్ స్కిల్స్ ఫర్ ఉమెన్, ఈ యూజర్ నేమ్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ప్రొఫైల్ సెట్టింగ్స్ కి వెళ్ళి అకౌంట్ స్విచ్, అది ఏమేం చెయ్యాలి అనేది కూడా ఇచ్చేసింది. ఓకే, ఇలా మీరు కూడా అడగొచ్చు మీకు అర్థం అవ్వకపోతే. అది ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ చూడండి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఇచ్చింది. జీమెయిల్ లోకి వెళ్ళండి, జీమెయిల్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. గో టు gmail.com, క్రియేట్ అకౌంట్, లాగిన్ విత్ జీమెయిల్, క్లిక్ ప్రొఫైల్ ఐకాన్, క్రియేట్ ఛానల్. ప్రొఫైల్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఛానల్ అనేది క్లిక్ చేయండి, నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో పెట్టండి. బ్యానర్ టెక్స్ట్ ఏంటంటే లర్న్ అండ్ గ్రో ఆన్లైన్ ఫర్ ఉమెన్ అండ్ బిగినర్స్. ఓకే, ఛానల్ డిస్క్రిప్షన్ ఏం రాయాలి,
ఫస్ట్ వీడియో ఏంటి, మానిటైజేషన్ ఎలా చేయొచ్చు, యాడ్స్ అండ్ గ్రోత్, ప్రతిదీ కూడా యాక్షన్ ప్లాన్ అనేది ఇచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ వైరల్ రీల్ స్క్రిప్ట్ కావాలి అన్నా కూడా ఇచ్చేస్తుంది. ఓకే, మీరు ఇలా చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు. ఫీమేల్ వాయిస్ అని అడగొచ్చు మీరు. ఓకే, వాయిస్ చాట్ చేసి చాట్ జీపీటీ యూజ్ చేయగలుగుతారా? అర్థమైందా? చాట్ జీపీటీని ఏంటంటే మీరు ఎలా క్వశ్చన్ చేయాలి, దానికి ఒక రోల్ ఇవ్వాలి, యాక్ట్ యాజ్. ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ చేసుకోండి. మీరందరు మీ ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసి చాట్ జీపీటీకి వెళ్ళి ప్రొఫైల్ ఐకాన్ లో మీ చాట్ జీపీటీ ఎలా వాడాలనుకుంటున్నారు అంటే మీ నీష్ ఏంటి, అబౌట్ మీరు మీ బిజినెస్ రిలేటెడ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమైజ్ చేయండి. నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ప్రాంప్ట్ ఇవ్వడం తెలియకపోతే ఏం చేయాలి, చాట్ జీపీటీనే అడగండి. నా బిజినెస్ ఇది, నేను ప్రొఫెషనల్ గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, సో దీనికి ప్రాంప్ట్ ఇవ్వు అని అడగండి, అదే ప్రాంప్ట్ ఇస్తుంది. సాంగ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సాంగ్స్ ది మీకు ఏ టూల్స్ ఉంటాయి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ.